Hello friends, good morning. How are you? All of you. What are you doing? I am driving duty. కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాను కువైట్లో. మా బాబా కార్ ఇది. మా బాబా ఇక్కడ కూర్చుంటాడు. మా బాబా సేఫ్ ఈజ్ సమీర్ బాగా చూసుకుంటాడు నన్ను. ఇండియాలో హైదరాబాద్లో డ్యూటీ చేసినప్పుడు అలాంటి వ్యక్తి దొరికారు నాకు. ఆయనతో పాటు తినటం, ఆయనతో కూర్చోవటం. నేను సెపరేట్ తింటానంటే వద్దు కూర్చో, నాతో పాటు కూర్చొని తిను అని అంటూ ఉంటాడు మనవాడు. చాలా ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటాడు. ఇట్లా చేసుకుంటున్నా డ్యూటీ. మార్నింగ్ పూట ఇది తింటున్నాను, మై బ్రేక్ఫాస్ట్ టిఫిన్. హెల్త్ కంట్రోల్గా ఉండాలని చెప్పి ఆయిల్ ఫుడ్ అలాంటివి మానేయాలని ఇది స్టార్ట్ చేశాను. నా ఏజ్ వచ్చి ఇప్పుడు 42 అయిపోయింది. 42 రన్నింగ్. ఇప్పుడే స్కూల్ పిల్లలను దింపేశాను. అయిపోయింది డ్యూటీ. గ్యాస్ తీసుకురావాలి. నా స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని సినిమాలు తీస్తూ ఉంటారు కదా, అలాగే అంతకుముందు సినిమాలో చేశాను కానీ ఏదో ఒకటి చేయాలనుకున్నాను కానీ ఫ్యామిలీ మళ్ళీ ఎటు కాకుండా అయిపోద్దని చెప్పి డబ్బులు రావు, మనీ నాట్ గివింగ్, అందుకని చెప్పి అది వదిలేసి కార్ డ్రైవర్. నేను పుట్టింది అప్పనపల్లిలో ఉండగా పుట్టాను. ఈస్ట్ గోదావరి. అంబోజీపేట హాస్పిటల్లో 1982 నవంబర్ 14th. నేను పుట్టినప్పుడు మా అక్క అన్నయ్య వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటి పుట్టినండి బాగా స్మెల్ వచ్చేసాను, పడేయాలి, అది బాగాలేదు అది అన్నారంట నర్సులు, డాక్టర్ వాళ్ళు. పడేయాలనుకున్నారు, మొత్తం తెలియదు. మా మమ్మీ మా అమ్మ వద్దొద్దు వచ్చి బాగా క్లీన్ చేశారంట. అలా వచ్చాను. నాతో పాటు అన్నయ్య, అక్క, నా తర్వాత సిస్టర్ ఉండేరు, చనిపోయింది. కానీ బాగుండేది, ఎక్కడో ఉంది అన్నట్టుగా ఉంటుంది నా మనసు. మా నాన్నని పేరు అప్పుడైతే పురాణగారు వాళ్ళు పెళ్ళికి ముందు అక్కడ ఉండేవారు. శ్రీను సత్యనారాయణ. మా నాన్నగారి పేరు శ్రీను వెంకన్న, అమ్మ పేరు రత్నం. మా అమ్మ నాన్న పేరు, మా అమ్మల నాన్న పేరు వచ్చి యాండ్ర నారాయణమూర్తి, అమ్మ పేరు కాంతమ్మ. మేము చిన్నప్పుడు అప్పనపల్లిలో ఉన్నప్పుడు మా నాన్నగారికి ఫ్యాన్ షాప్ ఉండేది, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. అలా చేస్తూ ఉండేవారు. మా అన్నయ్య కూడా అక్కడే షాపు ఉండేది. అలా ఉండగా మ్యాక్సిమం నాకు 5 years అంటే 86 వరకు మా అమ్మ ఉన్నది. 87, 88లోనూ
చనిపోయారు. మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? బాయ్.